ఆయన తీస్తాను టెన్షన్. స్థానిక ప్రజల సమాచారం మా విఆర్ఓ గారు మంచి విఆర్ఓ గారు మంచి ప్రజాసేవ. పెద్దవాళ్ళు వాళ్ళ ఇంటికాడికి పోయి ఇచ్చే పింఛన్ల కోసం ఇక్కడికి వచ్చి ఈ తాపలు ఎక్కాలన్నా ఏమో ఇప్పుడు తప్పు కదా అది. ఇక్కడికి వాళ్ళని కష్టపెట్టడము పక్కటే. ఇప్పుడు ఆమె పోయి ఆ తాపలు ఎక్కి పైకి పోవాలి. ఆ తాపలు ఎంత ఎత్తుంటే ఇవన్నీ ఎవరు తీసుకొని పోవాలా? ఈరోజు కడప నగరంలోని గౌస్ నగర్ 27వ డివిజన్ సచివాలయం దగ్గర ఉన్నాం మనము. సచివాలయ సిబ్బంది ఏదైతే నిన్నలా పింఛన్లు తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ ఇచ్చే పద్ధతి ఏదైతే ఉందో జనాలు కూడా దానికి అలవాటు పడినారు. 1.5 సంవత్సరం అయింది తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి. అంతకుముందు నుంచి కూడా వీళ్ళు ఇస్తున్నారు, వాలంటీర్స్ ఉన్నారు, తీసేసారు. ఇప్పుడు నుండే సిబ్బంది ఇంటికి తీసుకుపోయి ఇస్తున్నారు. తెల్లారుజామున 5 గంటలకు తీసుకుపోయి వాళ్ళ ఇంటికాడ పింఛన్ ఇచ్చిన రోజులు ఉండే. మేము ప్రజాప్రతినిధులుగా ఇక్కడ ఉండి వాళ్ళ ఇళ్ళ కాడ రోడ్లు ఊడ్చి కాలువలు ఊడ్చి వాళ్ళ దగ్గర మేము మంచి మెప్పు పొందాలని మేము వాళ్ళకి పనిచేస్తా అంటే ప్రభుత్వానికి మంచి పేరు తేవాలా, కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందని ఈరోజు వీళ్ళు ఒక విధానం లేకుండా, ఒక పద్ధతి లేకుండా కేవలం ఏదో మేము ధర్నా చేస్తాం, మేము స్ట్రైక్ చేస్తాం, మాకు రావాల్సిన గ్యారెంటీ రాదు, మా జీతాలు సరిగా రాలేదని చెప్పి నిలబెట్టేస్తే 70 ఏళ్ల ముసలోళ్ళు 100 ఏళ్ల ముసలోళ్ళు ఉన్నారు. చాలామంది వృద్ధులు వాళ్ళు ఆ పింఛను కోసం వస్తా ఎక్కడ కింద పడినా కాలు ఇరిగినా మేము ఇచ్చే ఈ 4,000కు వాళ్ళకి 4 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. ఏదైనా ఒక ఎంక ఇరిగినా ఏదైనా జరిగినా ఇక్కడ తాపలు ఎక్కాలంటే వాళ్ళకి ఎంత కష్టమో. కానీ వీళ్ళు ఈరోజు వచ్చేసి మేము ఇంటికాడ వచ్చి ఇస్తామని ఎవరికి చెప్పినారు? మీరు ఇంటికాడికి ఇస్తామని చెప్పి ఈరోజు కుంపలు దెంపలుగా ముసలోళ్ళు అనగా వృద్ధులు అనగా వచ్చి మీ సచివాలయం దగ్గర పడిగాపులు కాస్తా అంటే మీరు ఒకరు ఎక్కడో ఆ ఫీల్డ్లో ఉన్నామంటారు, ఒకరు చూసి ఏలిముద్ర పల్లె అంటారు. వీళ్ళ పరిస్థితి ఏమి? మీరు ధర్నా చేయాలనుకున్నారు లేదా ఏదైనా చేయాలనుకున్నప్పుడు ఒక విధి విధానాలు ప్రకటించి మేము ఫలానోళ్ళకి ఇస్తాం, ఫలానోళ్ళకి ఇయ్యమని చెప్పి. వృద్ధులు చాలామంది ఎంత కష్టపడుతున్నారు ఆటోలో కూర్చొని. 90 సంవత్సరాలు ఒక ముసలామ నడచలేని ఆమె ఆటోలో కూర్చొని వచ్చి ఇక్కడ పడిగాపులు కాస్తుంది. ఇదే పద్ధతి? ఇప్పుడు మనకు రావాల్సిన హక్కులు రాబట్టుకోవాలా. మేము కాదనం, మీకు ఇబ్బందులు ఉంటాయి, మేము కాదని లేదు. దానికో విధి విధానం ఉంటుంది కదా. 2 రోజుల ముందు ఆ విధి విధానం ప్రకటించి ప్రభుత్వం ద్వారా దాన్ని ప్రజల్లోకి పంపించి మీరు ఫలానోళ్ళు రావాలా, ఫలానోళ్ళు రాకూడదు, మేము ఉంటాం మీకు అండగా అని చెప్పి ప్రజలకు జవాబుదారీతనంగా ఉండే ఉద్యోగస్తులు మీరే ఈ విధంగా చేస్తే ప్రజలు ఇంకా ఎక్కడ పోవాలా? ప్రభుత్వాలు ఒక విధి విధానాలు ప్రకటిస్తాయి, దాన్ని అనుసరించాల్సింది ఉద్యోగస్తులు. మీరు కేవలం ఏంటంటే ఈ 1.5 సంవత్సరాల నుంచి లేని మీకు ఇప్పుడు కార్పొరేషన్ ఎన్నికలు ముందర పడినాయని చెప్పి మీరు ఈ విధంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని చూస్తున్నారు. జనాలు అన్నీ గమనిస్తున్నారు. మీరు ఉద్యోగస్తులు, మీరు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలా. ప్రభుత్వం నుంచి జీతాలు తీసుకునే మీరు ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలా. ఈ పద్ధతి మంచిది కాదు మీరు చేసే పద్ధతి. కానీ మీ హక్కుల కోసం మీరు పోరాడుతున్న మేము చెప్పడం లేదు, మీ విధి విధానాలు తప్పని మేము చెప్పడం లేదు. కానీ ప్రజలను ఈ విధంగా కష్టపెట్టి ముసలోళ్ళు ముతుకోళ్ళు అంతా వచ్చి మీ తాపల కాడ కూర్చొని ఆటోల కాడ కూర్చొని ఇది ఏ విధంగా సందేశాన్ని మిమ్మల్ని అడుగుతున్నాను. నా పేరు షేక్ రహమతుల్లా, ఎన్ఆర్ఐ తెలుగుదేశం ఉపాధ్యక్షుడిని.